హలో గైస్ టుడే నేను 'ఉయిర్' మూవీ చూసాను అండ్ మూవీ చాలా బాగుంది. ప్లాట్ వచ్చేసి పోలీస్ స్టేషన్‌కి ఒక కాల్ వస్తుంది అండ్ ఒక బావిలో ఒక శవం ఉందని అండ్ పోలీసులు అక్కడికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అక్కడ చనిపోయిన ఆమె పేరు శోభ అండ్ వాళ్ళు కర్ణాటక చెందిన వాళ్ళని తెలుస్తుంది. ఆమె వర్క్ చేసే ప్లేస్‌కి వెళ్లి ఎంక్వైరీ చేస్తే ఆమె హస్బెండ్ రాజు అండ్ వాళ్ళు ఉంటున్న ఇల్లు ఫైండ్ ఔట్ చేస్తారు. అండ్ ఆ ఇల్లు చెక్ చేయగా అక్కడ వాళ్ళకి శోభ ఫ్యామిలీ ఫోటో దొరుకుతుంది. అండ్ ఆ ఫోటోలో శోభ, రాజు, తన ఇద్దరు పిల్లలు అండ్ గణేష్ ఉంటారు. ఆ ఫోటో తీసిన షాప్ కోసం అనదర్ స్టేట్ వెళ్తారు. అండ్ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్‌లో హెల్ప్ తీసుకొని రాజును ఫైండ్ ఔట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వస్తారు. రాజుని ఎంక్వైరీ చేయగా శోభను తను బస్సులో కలిశానని, లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నానని చెబుతారు. అండ్ వాళ్ళు ఉంటున్న టౌన్‌లో ఏం వర్క్ లేదు. సో మేము శోభ దూరపు చుట్టం అయిన గణేష్ ఉంటున్న ప్లేస్‌కి వెళ్ళాము అని చెబుతాడు. అండ్ నాకు కొంచెం మందు తీసుకునే అలవాటు ఉంది. అండ్ గణేష్ నా పిల్లలకి అండ్ ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకొని వస్తుండేవాడు. అండ్ ఒకరోజు నా వైఫ్ అండ్ ఆ గణేష్ క్లోజ్‌గా ఉండడం చూసి నేను నా పిల్లల్ని తీసుకొని అక్కడ నుంచి వచ్చేసానని చెబుతాడు. తర్వాత మార్చురీలో ఉన్న బాడీ చూసి తను శోభ అని కన్ఫర్మ్ చేసి బాడీని తీసుకొని వెళ్లి తన పిల్లలకి చూపించలేను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఒకరోజు శోభ చనిపోయిందని న్యూస్ పేపర్‌లో చూసిన రాజు ఫ్యామిలీ తనని వెతుక్కుంటూ తన అమ్మ అండ్ చెల్లి ఆ పోలీస్ స్టేషన్‌కి వస్తారు. అండ్ రాజు ఎవ్రీ మంత్ ఇంటికి వస్తాడు. అండ్ పోలీసులు రాజు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయాడని చెబుతారు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఫోటో వాళ్ళకి చూపిస్తారు. అప్పుడు రాజు ఫ్యామిలీ ఆ ఫోటోను చూసి పోలీసులకు తనే రాజు అని నమ్మించిన వాడు గణేష్ అని చెబుతారు. ఆ తర్వాత పోలీసులు మళ్ళీ వెళ్లి వాడిని తీసుకుని వచ్చి స్టేషన్‌లో ఎంక్వైరీ చేయగా అవును నేనే గణేష్ అని ఒప్పుకుంటాడు. అండ్ నేను శోభ క్లోజ్‌గా ఉండడం చూసిన రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెబుతాడు. అండ్ ఆ తర్వాత తనకు శోభకి గొడవ జరిగిందని, ఆ గొడవలో తను చనిపోయిందని చెబుతాడు. ఒకరోజు పోలీస్ స్టేషన్‌కి ఒక కాల్ వస్తుంది. ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ బాడీ ఉంది మా పోలీస్ రేంజ్‌లో. అక్కడ ఒకే ఒక ఎవిడెన్స్ ఉందని, అది కూడా ల్యాంప్ అని చెబుతారు. ల్యాంప్ ఫోటో తీసుకొని ఎంక్వైరీ చేస్తుండగా ఒక షాప్ వారు ల్యాంప్ మా షాప్‌లోది అండ్ మేము ఒక షూటింగ్ కోసం 20 ల్యాంప్స్ ఇచ్చాము అని చెబుతారు. తరువాత ఆ షూటింగ్ చేసిన ఆఫీస్‌కి వెళ్లి అక్కడ షూటింగ్ రిలేటెడ్ ఇమేజెస్ చూసినప్పుడు తెలుస్తూ అవి సప్లై చేసింది గణేష్ అని తెలుస్తుంది. అండ్ గణేష్‌ని మళ్ళీ ఎంక్వైరీ చేయగా తనకు రాజుకు గొడవ అయిందని, ఆ గొడవలో తను చనిపోయాడని చెబుతాడు. పోలీసులు మరి ఆ పిల్లల్ని చంపేసావా అని క్వశ్చన్ చేయగా వాళ్ళని రైల్వే స్టేషన్‌లో వదిలేశానని చెబుతాడు. అండ్ ఆ పిల్లల గురించి ఎంక్వైరీ చేయగా వాళ్ళు ముంబైలో ఉన్నారని తెలిసి అక్కడి నుంచి తీసుకొని వస్తారు. మూవీ అవైలబుల్ ఆన్ తెలుగు అండ్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.